నమస్కారం, నేను మీ జయాంధ్ర మహాదేవ్ని. మళ్ళీ మీ ముందుకి పోలవరం గురించి మాట్లాడటానికి వచ్చాను. పోలవరం పేరులోనే వరం, కానీ నిజంగా చూస్తే దీనికి అన్నీ శాపాలే. మొదటి శాపం మన రాష్ట్ర రాజకీయ పక్షాలు, రెండో శాపం కేంద్ర ప్రభుత్వం, మూడో శాపం వనరులు లేకపోవటం, నాలుగో శాపం ప్రకృతి కూడా. ఇన్ని శాపాల మధ్య దీన్ని వరంగా మార్చడానికి ఎంతో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే గనక వరంగా మారితే 195 టీఎంసీల నీరు, అంటే అందులో వాడుకోవటానికి 175 టీఎంసీల నీరు ఉంది. చక్కగా ఉత్తరాంధ్రకి, గుంటూరు, కృష్ణా డెల్టాకి నీరు సమృద్ధిగా వస్తుంది. ఇది కాక ఒక 950 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. అన్నిటికీ మించి ఒక 14 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుంది. ఇంత గొప్ప ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉంటుంది. ప్రస్తుతము పవర్లో ఉన్న పార్టీనేమో ఇంతకుముందు టీడీపీ చేసిన దానివల్లే పాడైందంటుంది. టీడీపీ ప్రభుత్వం ఏమో మాదేమీ తప్పు లేదు, వీళ్ళు చేసిందే అంటుంది. అసలు ఎందుకు ఈ పోలవరం ఇలా జరుగుతుంది? ఒక్కసారి మనము సింహావలోకనం చేసుకుందాం. ఈ పోలవరం మొదలెట్టినప్పుడు 1941లో ప్లాన్ గీసినప్పుడు అయ్యర్ గారు, ఇది బహుళార్థక ప్రాజెక్టు, దీనివల్ల చాలా ప్రాంతం ఆంధ్రాలో సస్యశ్యామలం అవుతుందని చెప్పి మొదలెట్టి, తర్వాత దీనిని చాలామంది శంకుస్థాపనలు చేసి వదిలేసి 2004లో రాజశేఖర్ రెడ్డి గారు దానిని పట్టసీమ ప్రాంతానికి కాలువలు తవ్వించి కొంత భాగం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొని వెళ్ళారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కోర్టు కేసులు ఆ కాలువలో ఉంటే అవన్నీ క్లియర్ చేసి పట్టసీమ తీశారు. పట్టసీమ అంటే ఇది పోలవరానికి 2 ఉంటాయి, రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాల్. రైట్ కెనాల్ అనేది పట్టసీమకి వెళ్ళే నీరు, అంటే ఇది ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుంది 80 టీఎంసీలు. అలాగే లెఫ్ట్ కెనాల్లోకి వచ్చే వాటికి ఉత్తరాంధ్ర, విశాఖ, విజయనగరం ఈ ప్రాంతాలకు వెళ్తుంది, ఇది ఒక 62 టీఎంసీల నీరు. ఇవి వాడుకలో వచ్చే నీరు అన్నమాట. రెండోది, గోదావరి నదికి ఎప్పుడూ కూడా కరువు ఉండదు. చాలా తొందరగా మే నెలలోనే గోదావరి నదికి నీరు వస్తుంది, వరద వస్తుంది. ప్రతి సంవత్సరం మనం గోదావరి నీరు దరిదాపులో 200 నుంచి 2000 టీఎంసీలకు సముద్రంలో వదిలేస్తూ ఉంటాం. అందుకని కరువు లేదు కాబట్టి ఈ ప్రాజెక్టు కడితే జనాలకి నీరు అందుతుంది, పంటలు బాగా పండుతాయి. ప్లస్ ఈ గోదావరి పట్టసీమ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన నీరుకి కృష్ణానదిలో మనకున్న వాటాలు ఏదైతే ఉందో అది రాయలసీమకు కోస్తా ఆంధ్రాకి ఇచ్చే వాటా నీరు రాయలసీమకి ఇస్తే, ఎందుకంటే 880 అడుగుల ఎత్తు మెయింటైన్ చేస్తే కానీ శ్రీశైలంలో రాయలసీమకి నీరు వెళ్ళదు. హంద్రినీవా కానీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ వీటన్నిటికీ వెళ్ళాలంటే 880 టీఎంసీల అడుగుల ఎత్తు మెయింటైన్ చేయాలి, అప్పుడే వాటర్ అక్కడికి వెళ్తుంది. సో దానికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పట్టసీమ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి ఇస్తే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు శ్రీశైలం మీద ఆధారపడరు. శ్రీశైలం నీరంతా కూడా రాయలసీమకి పంపించి చక్కగా అక్కడ మనం పంటలు పండించవచ్చు. ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని ఈ పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. సరే, ఇది ఒక మంచి కాన్సెప్ట్, అద్భుతంగా ఉంది. ఇది కాక ఒక 950 మెగావాట్ల విద్యుత్ అద్భుతంగా వస్తుంది, ఇది కూడా అద్భుతం. రెండోది, ఈ ప్రాజెక్టులో గొప్ప విషయం ఏంటంటే ఇది ఏ రాష్ట్రంతోనూ ముడిపడలేదు. ఈ ప్రాజెక్ట్ అంతా మన దగ్గరే ఉంది. దీని యొక్క రిజర్వాయరు మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉంది, దీని డ్యాము ఆంధ్ర ప్రాంతంలోనే ఉంది, అన్నీ మన చేతుల్లో ఉన్నాయి. శ్రీశైలం సాగర్ లాగా సగం తెలంగాణ సగం ఆంధ్ర లేదు కాబట్టి మన కంట్రోల్లోనే ఉంటుంది. మన ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టును వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరు మనం మన సౌలభ్యాన్ని బట్టి, మన అవసరాలను బట్టి వదులుకోవచ్చు. సో ఇలాంటి ప్రాజెక్టు ఎందుకు ఇలాగ అయిపోయింది? ఇక్కడ ఈ ప్రాజెక్టు ఎస్టిమేట్లు వేసినప్పుడు 33,000 కోట్లు నిర్వాసితులకి. ఎందుకంటే అక్కడ 8 మండలాల్లో చాలా గ్రామాలు నీట మునిగిపోయినాయి. అందుకని వాళ్ళందరినీ, నిర్వాసితుల్ని అందరినీ కూడా వాళ్ళకి మళ్ళీ పొలాలు, ఇళ్ళు అన్నీ ఇవ్వటం కోసం, ఎందుకంటే వాళ్ళు ఉన్న సర్వస్వం దీనికోసం వదిలేశారు కాబట్టి 33,000 కోట్లు దానికి పెట్టారు. అలాగే 19,000 కోట్ల చిల్లర డ్యామ్కి పెట్టారు. అలాగే ఒక 4,500 కోట్లు హైడ్రో పవర్కి పెట్టారు. ఇది యాక్చువల్గా ప్రాజెక్టుకి మొదలు ఇచ్చిన ఎస్టిమేట్లు. అయితే తర్వాత దీన్ని పెంచుకుంటూ పోయారు. అసలు పెంచటానికి గల కారణాలు ముందర చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పోలవరంలో ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే ఆ నేల ఇసుక మేట.
అసలు ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ ఆగటానికి కారణం అది. ఇసుక మేటలో రాఫ్ట్ ఫౌండేషన్ అన్నది చెల్లదు. అక్కడ ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ అనేది కట్టాలి. డయాఫ్రమ్ వాల్ అంటే ఒక 300-400 అడుగుల లోతు నుంచి కాంక్రీట్ వేసుకొని, బోర్లతో తవ్వి కాంక్రీట్ వేసుకొని, ఐరన్ మెషర్స్ పెట్టుకొని కాంక్రీట్ వేసుకొని పైకి తీసుకొని రావాలి. దాని మీద డ్యామ్ కట్టాలి. అప్పుడే ఆ డ్యామ్ నిలుస్తుంది, లేకపోతే ఆ కాళేశ్వరం లాగా కొట్టుకుపోతుంది. అందుకని డయాఫ్రమ్ వాల్ చాలా ఇంపార్టెంట్. డయాఫ్రమ్ వాల్ కట్టారు. కట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళేమో దానిని ఒక వైఎస్ఆర్సీపీ రంగన ఏడాదిన్నర పాటు వీళ్ళు లేట్ చేసే వాటికి వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొంత భాగం కొట్టుకుపోయింది. అయినా కొట్టుకుపోయినా అదేం బ్రహ్మాండం బద్దలైనట్టు కాదు, దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ వీళ్ళ సరి చేయడానికి బదులు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద తిట్టుకోవడంతోనే కాలయాపన చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు తిట్టుకున్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు కేంద్రం మధ్యలో వచ్చింది. ఈ కేంద్రం ఒక పెద్ద నాటకం. విభజన అప్పుడు ఆ జయరాం రమేష్ అనే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలంటేనే 2 నెలల టైం తీసుకుంటుంది. అలాంటిది విభజన చట్టం లాంటిది 26 రోజుల్లో చేసింది. అంటే అది ఎంత తప్పుల తడకలుగా చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఆ జయరాం రమేష్ అనే ఆయన ఈ పోలవరం గురించి ఇది జాతీయ ప్రాజెక్టు అని చెప్పి అది ఇదేనా ఎస్టిమేట్లో సగం తప్పేసేసాడు. సరే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కదా కట్టాలి. మరి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఆయన కేంద్రం నుంచి ఈయన తీసుకున్నాడో అర్థం కాల. కేంద్రానికే వదిలేసి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టే అయిపోయేది. వదలకుండా ఈయన నేను కడతా అని తీసుకున్నాడు. పోనీ కట్టగలిగాడా ఆయన టెన్యూర్లో? కట్టలేకపోయాడు. ఇప్పుడేమైంది? ఎవరికి పెట్టని బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చానంటే కేంద్రం అంటుంది మీకు వదిలేసాం, రాష్ట్రాలు చూసుకోవాలంటుంది, డబ్బులు ఇవ్వదు. ఇంతకుముందు ఇచ్చిన డబ్బులకి లెక్కలు చెప్పండి అంటుంది. చంద్రబాబు నాయుడు నేను డయాఫ్రమ్ వాల్ కట్టేశాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేశాడని ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పెడతాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రి అయిన అంబటి రాంబాబు గారు వాళ్ళు ఏమంటారు? లేదు డయాఫ్రమ్ వాల్ వీళ్ళు కట్టారు కానీ స్పిల్ వేసి కట్టలేదు, దానివల్ల నీరంతా వచ్చి కొట్టుకుపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడుదే తప్పంట. ఇప్పుడు ఎవరిది తప్పు అంటే అందరిది తప్పే. అసలు కేంద్రానికి ఇచ్చిన ఈ డ్యామ్ని వీళ్ళెవరు రాష్ట్రానికి ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళ చేయి తుడిపేసుకోవటం కోసం వాళ్ళు ఇచ్చారు. రాష్ట్రం ప్రభుత్వాలు ఎందుకు తీసుకుని వీళ్ళ ధనదాహం. ఒక డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 400 కోట్లు పడితే దాన్ని రిపేర్ చేయడానికి ఆ మంత్రి గారు అంబటి రాంబాబు గారు 2000 కోట్లు పడుతుంది అంటున్నాడు. ఏ లెక్కన వేసాడో ఆయన అర్థమే కాల నాకు. కట్టడానికే 400 కోట్లు అయితే దాని రిపేర్లకు 2000 కోట్లు పడుతుందంట. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నిర్వాసితులు. దరిదాపులో ఈ ప్రాజెక్టు వల్ల 2 లక్షల మంది నిర్వాసితులు బయటపడ్డారు. దానిలో 1,00,000 మంది అయితే విపరీతంగా ఎఫెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏ రకంగా డబ్బులు ఎగ్గొట్టాలి అన్నది వీళ్ళ ఆలోచన ముఖ్యంగా. ఎందుకంటే ప్రాజెక్టు కాస్ట్లో సింహభాగం నిర్వాసితులదే. ఆ రోజున ఇచ్చిన ఎస్టిమేట్లలో 53,000 కోట్ల ప్రాజెక్టు కాస్ట్ అనుకుంటే 33,000 కోట్ల నిర్వాసితులే ఉన్నారు. వాళ్ళని వీళ్ళు సెటిల్ చేయకుండా ఇప్పుడు దొంగ మార్గాలు ఎతుకుతున్నారు. లైడార్ సర్వే అని చేశారు, లేజర్ బేస్డ్ సర్వే. దానిలో క్లియర్గా చెప్పింది మీరు ప్రాజెక్టు ఎత్తు నువ్వు 100 అడుగులు చేసినా 150 అడుగులు చేసినా నిర్వాసితులు 1,00,000 మంది డైరెక్ట్గా, ఇంకో 1,00,000 మంది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారని ఖండితంగా చెప్పింది లైడార్ సర్వే కూడా. ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టరు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎలాగైనా సరే మొదటి ఫేజ్లో మేము 100 అడుగులకే, యాక్చువల్గా దాని హైటు 150 అడుగులు, పోలవరం హైటు 100 అడుగులకే ఈ హైట్ని మేము రిస్ట్రిక్ట్ చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు 100 అడుగులకి మీరు హైట్ని రిస్ట్రిక్ట్ చేస్తే అది డ్యామ్ కాదు, అది బ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే 100 అడుగుల ఎత్తు నుంచి 150 అడుగులు అంటే 50 అడుగుల ఎత్తులో 75 టీఎంసీల నీరుంది. అంటే 100 టీఎంసీలే ఉంటాయి. దాని నుంచి నువ్వు పవర్ జనరేట్ చేయలేరు మీరు. 75 టీఎంసీలు పోతాయి, అదొక బ్యారేజ్ అయిపోతుంది. రెండోది నిర్వాసితులు నోరు కొట్టేస్తారు. ఇప్పుడేమవుతుంది? 100 అడుగులు పెడితే వీళ్ళ లెక్కల ప్రకారం ఏంటి? 100 అడుగులు కనుక చేస్తే మేము 6,000 కోట్లు ఇస్తే చాలు, మిగతా మొత్తం 33,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చేసి మేము చేయి దులిపేసుకోవచ్చు అని చూస్తున్నారు. అంటే నిర్వాసితులను నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. అసలు ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశాన్ని తిడుతుంది, మీరు చేశారు తప్పని. తెలుగుదేశం వీళ్ళని తిడుతుంది. కానీ వీళ్ళిద్దరూ కలిసి కేంద్రాన్ని ఎందుకు అడగరు? అయ్యా అసలు ప్రాజెక్ట్ ఏమైనా కానీ 33,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే కదా నిర్వాసితులు.
అక్కడ డ్యామ్ ఏదైనా కానీ నిర్వాసితులు బయటికి వెళ్ళిపోయారు. నిర్వాసితులు ప్రతి నెల మే నుంచి డిసెంబర్ దాకా పావులు కప్పల మధ్య బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి కోనవరం మండలానికి వెళ్తే ఆ ప్రాంతంలో చూస్తే దేవీపట్నం కానీ మీకు అర్థమవుతుంది వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో. ఎందుకు మీరు కదలరు? అక్కడ దరిదాపులో 1,00,000 మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకు బతుకుతున్నారు. ఉప్పెన వచ్చిందంటే వాళ్ళు గుటుకుమంటూ బతుకుతూ ఉంటారు. రేపన్న రోజు చూస్తామా లేదా అని. అట్లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళి కాలర్ పట్టుకుని అడగరు కేంద్రాన్ని? నువ్వు ఎందుకయ్యా డ్యామ్ కట్టకపోవడం తర్వాత సంగతి. 33,000 కోట్లు అయితే ఇవ్వాల్సిందేగా డ్యామ్ కాస్ట్కి దీనికేం సంబంధం? ఇచ్చే 33,000 కోట్లు వాళ్ళకి పంచుతాం, వాళ్ళు బతుకుతారు. ఎందుకు అడగరు వీళ్ళు? ఎంతసేపటికి పేపర్లోకి వీళ్ళు వాళ్ళు తిడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ముందర 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చిన తర్వాతే డ్యామ్ మీద చేయాలి. ఇది రేపు ఎలక్షన్లో గోదావరి జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాం. ఎవరైతే దీనికి కట్టుబడి ఉంటారో వాళ్ళకే ఓట్లు కూడా పడబోతున్నాయి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని భరించే ప్రశ్నే లేదు. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే నిర్వాసితుల గురించి పట్టించుకొని వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పి జనాల ముందు ప్రమాణం చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారు గోదావరి జిల్లాలో. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాలు పెట్టే ప్రశ్న కూడా లేదు. తరివి కొడతారు జనాలు మిమ్మల్ని. అంత కడుపు మంటతో బతుకుతున్నారు అక్కడ ప్రాంతంలో. మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలాడి మీరు మీ జేబుల్లో డబ్బులు వేసేసుకొని డ్యాములు కడతామని చెప్పి కమిషన్లకు కక్కుర్తిపడి 100 అడుగులకి కడతానన్న మనిషి అక్కడ పవర్ ప్రాజెక్ట్ లేదు. పవర్ ప్రాజెక్ట్ లేకపోయినా కూడా ఆల్రెడీ పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారట ఇలా కమిషన్లకు కక్కుర్తిపడి. ఇంత దరిద్రమైన స్థాయిలో రాష్ట్ర రాజకీయ పార్టీలుండి ఇంకా ఎన్ని రోజులు ప్రజలు నోరు మూసుకు కూర్చోవాలి? మిమ్మల్ని తరిమి కొట్టడానికే రేపు ఎలక్షన్స్ కోసమే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. నమస్కారం.